పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతున్నా, నా అక్క నా చెల్లి నా అన్న నా తమ్ముడు వయసున్న వాళ్ళకి చేతులు జోడించి అడుగుతున్నా, నేను కూడా జీవితంలో ఎప్పుడు అధికారంలో లేనమ్మా, ఎమ్మెల్యేగా కూడా అధికారంలో లేని ఎమ్మెల్యేనమ్మా, అన్ని రకాల నలిగిపోయినానమ్మా. ఈసారి మీ అందరి దయ వల్ల దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వేళ మీలాంటి వాళ్ళకి దగ్గరగా ఉండే నాలాంటోడు ఎమ్మెల్యేగా ఉంటే అందరికీ మంచిదమ్మా. కాబట్టి చౌత్తాపురం గ్రామంలో పార్టీలకు అతీతంగా ఒక్క తాటి మీద ఓటు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ, భవిష్యత్తులోనమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారం లేకుండా ఓ ఎమ్మెల్యేగా నిరంతరం మీకు ఏ విధంగా అందుబాటులో ఉన్నామో, ప్రతి ఒక్కరికి ఏ విధంగా సమాధానం చెప్పినామో, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నానమ్మా, సమాధానం చెప్పానమ్మా, ఎక్కడా కూడా పొరపాటు చేయలేదమ్మా. మీ కుటుంబంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటే మీరు ఏ విధంగా ఉంటారో అంతే దగ్గరగా నేను ఉన్నానమ్మా. ఎందుకని చెప్తున్నానంటే అమ్మా, కోట్ల రూపాయల డబ్బు సంచులతో రాజకీయాలు చేసే శక్తి నాకు లేదు, వాటి మీద నమ్మకం నాకు లేదు. నిరంతరం ప్రజల్లో ఉంటే, కార్యకర్తలకు అండగా ఉంటే ఆ ప్రజలు కార్యకర్తలు కాపాడుతారు అని నమ్మేవాడిని. ఈ జిల్లా రాజకీయాల్లో రాజకీయంగా నేను బతకాలంటే కష్టం చేస్తేనే బతకగలుగుతాం, కష్టం చేయకుంటే బతకలేం అని నమ్మిన వాడిని. కష్టం చేయాలా బతకాలా, అందుకేనమ్మా ఒక రాజకీయ కూలీలాగా కష్టం చేశానమ్మా. కాబట్టి మీ అందరి సహకారం ఉన్నట్లయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మరింత ఉత్సాహంగా పనిచేస్తామమ్మా, మీ అందరికి అందుబాటులో ఉంటామమ్మా. అంతేకాదమ్మా, ఎమ్మెల్యేగానే అందుబాటులో ఉంటాయి కాదు, జగన్మోహన్ రెడ్డి